అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈరోజు నేను మీతో నా లైఫ్‌లో జరిగిన చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. మొన్న వీడియో చేశాను గదా! నేను దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, ఆహ్, దేవుడు మనతో మాట్లాడతాడా? ఆ రోజు విషయం ఏం చెప్పానంటే నిజంగా ఎట్లా తెలుసుకోవాలి దేవుడిని అనని. మనలో ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అది ఎవరికీ చెప్పకుండా ఎదుటి వ్యక్తి ఎవరికీ తెలియని విషయాన్ని నువ్వు దేవునితో డైరెక్ట్‌గా మాట్లాడి ఆయనకి నీ ప్రాబ్లమ్ చెప్పినప్పుడు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అప్పుడు ఆయన నిజమైన దేవుడు అనని మనం చెప్పేసి మాట్లాడుకున్నాం కదా! ఆ రోజు. నేనైతే డిస్కస్ చేశాను. ఇంతమంది ఉన్నారు గదా! ఇంతమందిలో ఎవరు నిజమైన దేవుడు అననంటే ఇది చెప్పాననమాట. అదే విషయాన్ని నేనైతే చాలా రోజుల నుంచి నా లైఫ్‌లో నేను ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఒక రూపాయి కూడా ఏం సంపాదించడం లేదు. నాకేదైనా సరే ఒక మంచి జాబ్ గానీ అట్లా ఏదైనా ఉంటే బావుంటది. లేపోతే నేను గూడా ఇంట్లో ఉండి ఇన్‌కమ్ సంపాదించుకోవాలి అనని చెప్పేసి చాలా రోజుల నుంచి నా భర్తకి ఒక రూపాయైనా హెల్ప్ చేసే విధంగా ఉండాలి అనని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉండేదాన్ని. ఇది దేవుని దగ్గర నేను పెట్టాననమాట. అంటే ప్రేయర్‌లో పెట్టుకున్నాను. యేసయ్య నాకేదో ఒక దారి చూపిచ్చు. నేను ఇంట్లో ఉండైనా సరే నేను ఏదో ఒక రూ. 1 అయినా నేను సంపాదించే విధంగా నేనుండాలి అని చెప్పేసి దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు ఏది చేయాలి అనని చెప్పేసి ఇంట్లో ఉండే నేను ఆహ్, ఎర్న్ చేయాలి అని చెప్పేసి అనుకుని అలా ఉన్నప్పుడు ఏమైంది అననంటే దేవుడు నాకు చూపించిన మార్గాలు నేను మామూలుగా ఫస్ట్ నుంచి ఏదైనా సరే ఒక విషయం గురించి నేను అడిగినప్పుడు 2 సార్లు గనుక చెప్తే అది దేవుడు కన్ఫర్మేషన్‌గా నేనైతే తీసుకుంటాను. ఓహ్! దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది నాకు కన్ఫర్మేషన్ చేశాడు అనని. అది అలాంటిది 2 టైమ్స్ ఏమైనా సరే జరిగితే అనని. అలానే నేను చాట్‌జీపీటీలో నేను వెతుకుతున్నాననమాట. ఇంట్లోనే ఉండి సంపాదించేవి ఏమైనా మార్గాలున్నాయా అనని చెప్పేసి నేను చూసినప్పుడు యామ్‌వే అని, వెస్టీజ్ అని అట్లా అని చెప్పేసి పేర్లున్నాయి. వెస్టీజ్ అన్నది నేను ఆల్రెడీ ఒక 4, 5 మంత్స్ బ్యాక్ నేను దానిలో జాయిన్ అయ్యాననమాట. కానీ నేను మధ్యలో డీఎస్సీ వచ్చేసరికి దాన్ని నేను పక్కన పెట్టేసేసి నేను చదువు మీదే పెట్టాను మనసంతా. దాన్ని పట్టించుకోలేదు. తర్వాత వెస్టేజ్ అని చెప్పేసి అది చూడంగాల్నే నాకెందుకో అనిపిచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యాను కదా! ఓకే. ఇంట్లో ఉండి సంపాదించడానికి ఇది ఒక మార్గమా? దేవుడేమన్నా చెప్తున్నాడా? అని చెప్పేసి అనుకోని సరేలే అనుకున్నా. ఆ రోజు ఈవినింగే మా చెల్లి కూడా ఫోన్ చేసి వెస్టేజ్ గురించి మాట్లాడింది. "అక్క నువ్వు వెస్టేజ్‌లో ఇట్లా జాయిన్ అయ్యావు గదా! అది మంచిదంట. మా ఫ్రెండ్ చెప్పింది. నన్ను జాయిన్ అవ్వమనింది. అది ఇది" అని చెప్పేసి తను చెప్పిందనమాట. "ఇలా మంచిగా చేసుకోవచ్చు." అది ఇది అని చెప్పేసి చెప్పింది. నాకు 2 సార్లు చెప్తే అది కన్ఫర్మ్ అని చెప్పేసి నేను ముందే అనుకున్నా గదా! ఓకే. దేవుడు నన్ను వెస్టేజ్‌లో మళ్ళీ ట్రై చేయమని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా నేను. అనుకున్నాను కానీ నేనేమి దానిలో కొనలేదు, ఏం లేదు. అయితే ఒక 2 డేస్ బ్యాక్ ఏమైందంటే దేవుడు ఆ ద్వారాలు ఎలా స్పష్టంగా చూపిస్తాడన్నది మీకు చెప్తున్నాను. మాకు తెలిసినటువంటి రిలేటివ్స్ నేను వెస్టేజ్‌లో జాయిన్ అయిన కొత్తలో నా ఐడీ తీసుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారు. "నువ్వు కూడా ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు కదా!" అంటే నేనేదో 1, 2 కొనుక్కున్నా. "దానికెందుకు ఐడీ? నాకొద్దు. మీ ఐడీలోనే కొనుక్కుంటాను" అప్పుడన్నారు. ఇంక అప్పటి నుంచి ఒక్కసారే కొనింది. ఇంక అసలు కొనలేదనమాట వాళ్ళు. సరేలే అని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళే ఫోన్ చేసి ఐడీ నెంబర్ చెప్పండి. నేను ఇట్లా ఇంట్లో కావాల్సిన ఆయిలు, ఇంకా కొన్ని సబ్బులు అట్లా ఉన్నాయి. అవి కొనుక్కుంటాను అని చెప్పేసి అన్నారంట. సరే అని చెప్పేసి నేను ఆ రోజు తనకి ఐడీ నెంబర్ చెప్పాను. ఐడీ నెంబర్ చెప్తే ఆ ఐడీ నెంబర్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు. నాకది అరే! నేనసలు ఒక రూపాయి కూడా దానికి పెట్టలేదే కానీ నా అకౌంట్‌లోకి కొంత వచ్చింది అనని చెప్పేసి అనిపిచ్చింది. అయితే తర్వాత రోజు మళ్ళీ నేను మార్నింగ్ లేసి ఎందుకో చూసుకున్నా చాలా రోజులైంది గదా! నాకిన్ని పీవీస్ వచ్చినియి. నేనసలు కొనుక్కోలేదు. కానీ వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత గ్రూప్ పీవీలో చూసినప్పుడు నాకు 77 పీవీ ఎంతో వచ్చింది. నేను షాక్ అయ్యాను. ఆహ్, ఎవరికీ చెప్పలేదే గ్రూప్ పీవీలో ఎవరు చేశారు అని చెప్పేసి నేను చూసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్‌లో
ఒక ఆమె తను వెయిట్ లాస్‌కి వాడుతున్నట్టుంది. తను క్రియేట్ చేసుకుందనమాట. తను ఓన్‌గా నా ఐడీ కింద తను క్రియేట్ చేసుకుంది. తను కొనుక్కుంది. తను కొనుక్కున్నది నాకు గ్రూప్ ఇవిలో కనిపించింది. నాకు అప్పుడు క్లియర్‌గా అర్థమైంది. ఓకే. దేవుడు నాకు స్పష్టంగా నేను ఏం చేయకపోయినా, నేను ఖాళీగా నేను ఇంట్లో ఉన్నా కూడా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను గదా! దానికి తగ్గట్టుగా నువ్వు వెస్టేజ్‌లో చెయ్యి అని చెప్పేసి వాళ్ళ ద్వారా మాట్లాడాడు. అలానే వెస్టేజ్‌లో ద్వారం చూపించినట్లుగా నేను నా పీవీ కింద వాళ్ళు కొనుక్కోవడము, అలానే గ్రూప్ పీవీ కింద ఇంకొక వ్యక్తి కొనుక్కోవడము అనన్నది నాకు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇది నా లైఫ్‌లో నిజంగా ఇప్పుడు ఈ మధ్య ఈ 2 డేస్ బ్యాక్ జరిగినటువంటి విషయం అనమాట. దేవుడు ఏదైనా సరే మనం ఒక విషయం గురించి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతంగా, ఆశ్చర్యంగా దానిలో కార్యం జరిగిస్తాడు. దానికి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇవ్వడం మాత్రమే గాదు, దానికి ద్వారాలు తెరిసి మనకి స్పష్టంగా చూపిస్తాడనమాట. కాబట్టి మనం ఏ విషయంలోనైనా సరే దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టినప్పుడు నేను చాలా రోజుల నుంచి కనిపెడుతున్నాను. నాకేదైనా ఒకటి చూపిచ్చు, నాకేదైనా ఒకటి చూపిచ్చు. నేను ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఎట్లా చేయాలి? ఏంటి? అని చెప్పేసి నేను అడుగుతానే ఉన్నాననమాట. కానీ సమాధానం అన్నది ఇప్పుడొచ్చింది. ఇలా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విషయాన్ని మీతో ఎందుకంటే మొన్నే ఈ విషయం గురించి మీ దగ్గర డిస్కస్ చేశాను. ఏమని నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకోవాలి? ఇంతమంది ఉన్నారు గదా! మనకి మనంగా స్వయంగా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకున్న సమస్య మనం ఎవరికీ చెప్పుకోలే. నేను ఎవరికీ చెప్పుకోలా. నేనేం చేయాలి? ఏంటి అని. కానీ ఆ దేవుని దగ్గరే మొరపెట్టుకున్నా. దేవుని దగ్గరే మొరపెట్టుకున్నాను కాబట్టి నా ప్రార్థన విన్నాడు. విని ఏం చేశాడు? దానికి దారి చూపిచ్చాడు. ఇది దీనిలో అని చెప్పేసి అన్నాడు. అలా చూపించడం మాత్రమే కాదు, నేనేం చేయకపోయినా గూడా వేరే వాళ్ళని ప్రోత్సహించి నా దాంట్లో కొనుక్కోవడానికి వాళ్ళ ద్వారా ద్వారం తెరిచాడనమాట. అలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఆ విధమైన స్పష్టంగా చూపిస్తాడు. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదే సాక్ష్యం మీతో పంచుకోవాలనిపించింది. అందుకని నేను పంచుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.